అందరికి నమస్కారం. ఒక సహోదరి ఈ విధంగా కామెంట్ పెట్టింది. అది చదువుతాను చూడండి. మీకు స్క్రీన్‌లో డిస్‌ప్లేలో కూడా ఉంది. సోదరా, మీరు కాన్సెప్ట్‌ను వేరే కోణం వైపు మళ్లిస్తున్నారు. డిబేట్ ద్వారా అనేకులు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. మనిషిలో పాపం ఉంది, ఓకే. దాన్ని విశ్వమంతా అంటూ మీరు చొప్పిస్తున్నారు. మానవుడు మాత్రమే పాపి. హోల్ యూనివర్స్ వాజ్ హోలీ. క్రియేటర్ గాడ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ వర్ బ్యూటిఫుల్ అండ్ హోలీ అంటూ ఇక్కడ వారు రాసుకొచ్చారు. వారి యొక్క ఐడి కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ శాంతి సుధా తెల్ల అంట. మరి ఐడి అయితే నేమ్ ఈ విధంగా చూపిస్తుంది. ఆమె లేడీ అని అర్థమవుతుంది. అయితే సహోదరికి మరి వాళ్ళ చర్చ్ ఏదో, ఆమె వెళ్తున్నటువంటి మందిరము కాపరి ఎవరో తెలియదు, కానీ ఆమె తెలుసుకున్నది మాత్రము సరైనటువంటి విషయం కాదు. అది లేఖనానికి విరుద్ధమైనటువంటి విషయము. ఎంతోమందికి వారి క్రైస్తవ జీవితంలో వారి వయస్సు పెరుగుతుంది. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి సహోదరి తను క్రైస్తవరాలై ఉండొచ్చు, చాలా రోజులుగా క్రైస్తవ్యంలో ఉండి ఉండొచ్చు, కానీ తనకు ఎన్నో విషయాలు తెలియవు. ఒకటి రెండు కాదు, ఈ యొక్క అంశాన్ని బట్టి ఎన్నో సంగతులు ఆమెకు తెలియవు అనేటువంటి ఒక స్పష్టత ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామందికి బైబిల్ అంటే తెలుసు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము తెలియదు. బైబిల్ రెండు విధాలు అర్థమవుతుంది. ఒకటి మానవ కోణంలో, రెండవది దైవ కోణంలో. దేవుని కోణంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాలను చాలామంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే వారు బోధకులను పొందుకోలేదు. దేవుని చిత్తానుసారంగా బోధించే బోధకులను వారు పొందుకోలేకపోయారు. వారి దగ్గర వారు లేరు, వారికి అలాంటి వారు దొరకలేదు. కావున లేఖనాన్ని వారు, బైబిల్ అంటే గౌరవం, బైబిల్ అంటే ప్రేమ, లేఖనం అంటే ఇష్టమే, కానీ లేఖనానికి విరుద్ధంగా మాట్లాడతారు. ఇగో ఈ సహోదరిలాగా ఆమె కూడా అదేవిధంగా బైబిల్కి విరుద్ధంగా మాట్లాడుతుంది. దానికి నేను జవాబు చెప్తాను, మీరు లేఖనాలను పరిశీలించవచ్చు. ఆమె రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటో ముందు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు కాన్సెప్ట్ను వేరే కోణం వైపు మళ్ళిస్తున్నారు అంటూ ఆమె చెబుతూ ఇక్కడ తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మీరు డిబేట్ ద్వారా అనేకులు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. మనిషిలో పాపం ఉంది, ఓకే. దాన్ని విశ్వమంతా అంటూ మీరు చొప్పిస్తున్నారు. మానవుడు మాత్రమే పాపి. హోల్ యూనివర్స్ వాజ్ హోలీ అంటే సర్వ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని ఆమె చెబుతున్నారు. క్రియేటర్ గాడ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ వర్ బ్యూటిఫుల్ అండ్ హోలీ. అవి చాలా అందంగా ఉన్నాయి. ప్రపంచము, విశ్వమంతా కూడా మరి దేవుడు సృష్టించినటువంటి అన్నీ కూడా, విశ్వమంతా కూడా అది అందంగా ఉంది, అది పరిశుద్ధంగా ఉంది అని అంటుంది ఈమె. అది నిజమా? అది సత్యమా? మీరేమంటారు? మీకేం తెలుసో ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు లేఖనాలను చూపెడుతున్నాను, మీరు బైబిల్స్ తెరిచి చూడండి, బైబిల్స్ తీసి చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను చూడండి. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దేవుడు ఆయన సేవకులను నమ్ముటలేదు, ఆయన తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎవరి యందు లోపాలు ఉన్నాయి? దూతల యందు లోపములున్నవి అని ఇక్కడ చెబుతున్నాడు. తర్వాత ఇదే యోబు గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు అంటున్నాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు. ఈ విషయాన్ని ఒకసారి చూడండి. తర్వాత 15వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనాన్ని చూస్తే, ఆలోచించము, ఆయన తన దూతల యందు నమ్మిక యుంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. నక్షత్రం పవిత్రం కాదు, దూతలు పవిత్రములు కాదు. ఇక్కడ ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు, దూతల యందు ఆయన లోపములు కనుగొనుచున్నాడు అనే విషయాన్ని కూడా మనము చూసాము. ఇకపోతే ఈ దూతలు, ఆ దూతలలో లోపాలేంటి? దూతలు పరిశుద్ధులు ఎలా అని అంటారేమో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనము చూడొచ్చు ఈ విషయాన్ని. దేవుడు పరిశుద్ధుడు 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 అని రాత్రింపగళ్ళు దేవుని యొక్క దూతలు, సెరాపులు దేవుని స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారంటే, వారికి ఉన్నటువంటి 6 రెక్కలతో, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. 6వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖంను, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని వచనాలను కూడా మనం చూద్దాము. యోబు చూసాము.
తర్వాత యూదా పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంది. 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవదూతలు తప్పు చేసినట్టుగా మనకు కనబడుతుంది. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అనే మాటను మనం ఇక్కడ చూడొచ్చు. తమ ప్రధానత్వమును నిలుపుకొని అన్నటువంటి మరి తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు ఇక్కడ ఉన్నారు. దేవదూతలు తప్పు చేశారు, వారిలో లోపాలున్నవి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. తర్వాత 2వ పేతురు పత్రికలో కూడా ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవదూతలు పాపము చేశారు, దేవదూతలు పరలోకంలో ఉంటారు, వారిలో లోపాలు ఉన్నాయి, వారు పాపాలు చేశారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏమండి, అయితే లేఖనము సరిగా తెలియక అనేక మంది వాళ్ళకేదో తెలుసని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే యేసు రక్తము అందరికీ అవసరము, 24 పెద్దలకు అవసరము, పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భూమి మీద చిందించిన యేసు రక్తం అవసరము. లేఖనం ఏమి చెప్పుచున్నది ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక మీరు మీ బైబిల్స్ తీసి చూడండి, అది అండర్లైన్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి, మళ్ళీ అసత్యాన్ని నమ్మకండి. ఇక్కడ ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను అని ఇక్కడ చెబుతున్నాడు. శిలువ రక్తము చేత సంధి చేసుకోవాలనుకుంటున్నాడట. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులను దేవునితో సంధి చేసుకుంటున్నాడు, సమాధాన పరుచుకుంటున్నాడు అంటే ఓకే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ద్వారా సమస్తము అంటే కూడా దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏంటిది? అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అన్నాడు. పరలోకానికి కూడా యేసు రక్తము కావాలి, యేసు రక్తంతోనే సంధి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనుషులను పవిత్రపరుస్తుందని మనం చూసాం. యేసు రక్తము చేత పవిత్రపరచబడేటివి ముడత మచ్చ డాగు కలంకములు ఉన్నటువంటివి పరలోకంలో కూడా ఉన్నాయి. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు అవసరము. తర్వాత అంతరిక్షం దేవునికి పవిత్రమైనది కాదు, నక్షత్రములు అంటే దేవదూతలే, వారు పవిత్రమైన వాళ్ళు కారు అని, లోపములున్నవని దేవుడే చెబుతున్నాడు. అర్థమైందా? గనుక వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభిష్టమాయను అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ఇప్పుడు ఈ సహోదరి చెప్పినటువంటి కామెంట్ని మీరు మరొకసారి చూడండి. ఇక్కడ ఏమన్నది ఈమె? మనిషిలో పాపం ఉంది, ఓకే, దాన్ని విశ్వమంతా అంటూ మీరు చొప్పిస్తున్నారు. మానవుడు మాత్రమే పాపి, ఇంకెవరు పాపులు కాదు అని ఆమె చెబుతుంది. ఇక్కడ హోల్ యూనివర్స్ వాజ్ హోలీ, అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది అని అన్నది. గాడ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ వర్ బ్యూటిఫుల్ అండ్ హోలీ అని అన్నది. అవి పరిశుద్ధమైనవి, అందంగా ఉండొచ్చు, కానీ వారిలో లోపములు ఉన్నవి, వారు అపవిత్రమైన పనులు చేశారు. దేవదూతలు వారు పరలోకంలో ఉంటారనేటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. నక్షత్రంలో అపవిత్రమైనవి, అంతరిక్షం అపవిత్రమైంది అనేటువంటి విషయాలను మనము చూసాము. దేవదూతలే, సెరాఫులే వాళ్ళ కాళ్ళు తర్వాత వాళ్ళ ముఖము కప్పుకుంటున్నారు. ఎందుకంటే వారు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వారు యోగ్యులుగా వాళ్ళు లేరు అని, వాళ్ళలో లోపములు ఉన్నవని దేవుడు చెబుతున్నాడు. వారు కూడా వారి చర్యల చేత తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇకనైనా ఈ విషయంలో సిస్టర్ మీరు మారుమనస్సు పొందండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి, సరైనటువంటి సంఘాన్ని వెతుక్కోండి, సరైనటువంటి బోధకుని మీరు వెంబడించండి, సర్వసత్యాన్ని వెంబడించండి. యేసు రాకడ అతి త్వరలో ఉంది. కనుక జాగ్రత్తగా ప్రతి విషయాన్ని లేఖనబద్ధంగా సర్వసత్యాన్ని తెలుసుకుని సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.